నేటి ఆత్మీయ మన్నా. ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. ప్రార్థించడి జల్లను అన్ని విషయాలలోనూ ఆయన తోడై ఉండి నడిపిస్తాడు, అనగా దీవిస్తాడు. మిమ్మును చదువులో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఆయనే ముందుండి నడిపిస్తాడు. అంతేగాక వ్యాధి బాధల నుండి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తాడు. సమాధానకరమైన పరిస్థితుల మధ్య నడిపిస్తాడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, అనగా సమాధానము కలుగజేయుచున్నాను అని దాని భావము. ఆ విధముగా ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనల్ని నడిపించగలవాడు. మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. అంటే ఇక్కడ మరణించడం అని కాదండి, మనం జీవించి ఉన్నన్ని దినములలో కూడా మనల్ని ఆయన చిత్తం ప్రకారముగా నడిపిస్తాడు. అదే విధముగా మరింకను మనం ఎరగని త్రోవల్లో ఆయన మనల్ని నడిపిస్తారు. ఎందుకంటే మనం ఎరిగిన త్రోవలు అంధకారమయము, అదే విధముగా పాపపు మార్గం అయి ఉన్నందున ఆయన మనం ఎరుగని మరొక కొత్త మార్గములో మనల్ని నడిపిస్తాడు. అది ఉన్నతమైన మార్గముగా నిలిచి ఉంటుందన్నమాట. ఆ విధముగా ఆయన నడిపించగలవాడు. హామాను యొర్దెకై పట్ల కోపావేశములతో యూదులందరినీ నశింపచేయాలని అహష్వేరోషు రాజు నుంచి ఒక శాసనాన్ని విడుదల చేయించాడు. ఆ శాసనమును బట్టి యూదులందరూ ఒకే దినమున సంహరింపబడతారు. అది తెలుసుకున్న మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనెపట్ట వేసుకొని, బూడిద పోసుకొని మహాశోకముతో తన జనాంగము కొరకు రోదన చేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఉన్న మొర్దెకైని గురించి తెలిసిన ఎస్తేరు ఏమి జరిగిందని అడిగినప్పుడు తాను జరిగిన విషయం చెప్పడమే కాకుండా రాజు ద్వారా ఆ యొక్క పరిస్థితిని మార్చమని అడగ్గా ఎస్తేరు తాను రాజు పిలవందే వెళ్ళలేనని అన్నప్పుడు తాను ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఈ సమయంలో నీవు మాట్లాడకుండా, ఏ యొక్క నిర్ణయము తీసుకోకుండా, ఏ విధమైన ఆలోచన కలిగి ఉండకుండా ఉంటే గనక యూదులకు సహాయము మరొక దిక్కు నుండి వస్తుంది, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశిస్తారు అని చెప్పి మొర్దెకై ఎస్తేరుకు హెచ్చరిక పంపించాడు. అప్పుడు ఎస్తేరు ధైర్యము కలిగిన తాను రాజు దగ్గరకు వెళ్ళటం ద్వారా హామాను యొక్క కుటిల చిత్తము నుండి యూదులను కాపాడుకొనగలిగింది. ఆ విధముగా ఎస్తేరు ఒక అనాథగా ఉండగా తాను అహష్వేరోషు భార్యగా ఆశీర్వదించబడింది. ఆమె ఒక అనాథగా జీవించవలసిన పరిస్థితుల నుండి మహారాణిగా దేవుడు ఆవిడ మార్గాలను మార్చి ఆమె ఎరుగని కొత్త మార్గంలో నడిపించాడు. అంతేకాకుండా తన జనాంగమును కాపాడుకున్నటకు కూడా ఆమెను ఏర్పరచుకున్నటను బట్టే ఆ సంస్థానంలో ఉంచటం జరిగిందేమో, అందును బట్టే ఆ యూదులకు రక్షణ కలిగిందేమో. ఇదంతా కూడా దేవుని చిత్తమే, ఆయన యొక్క ప్రణాళికే. అందుకే ఆయన మనం ఎరుగని త్రోవల్లో మనల్ని నడిపిస్తారు. మనం ఒకటి ఆలోచిస్తాము, మనకు అది కావాలి ఇది కావాలని. అలా జరగనప్పుడు అది అలా జరగట్లేదని బాధపడతాము. కానీ దేవుడు అది మనకు జరగటాన్ని బట్టి మనకు ఎదురయ్యేది కీడు నుండి మనల్ని తప్పించడం కొరకే ఆయన మనం ఎరుగని మార్గాల్లో నడిపిస్తారు. ఆయన చేసే కార్యాలు మన కంటికి కనిపించవు, మన హృదయానికి గోచరము కాను, కానీ ఆయన యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి. మనల్ని ఉన్నత స్థితిలో ఉంచట కొరకే ఆ విధంగా జరిగిస్తాడు. అదే విధముగా యోసేపు కూడా అంతే కదా. అన్నలు అతన్ని బానిసగా అమ్మివేశారు. అతడు ఐగుప్తుకు కొనిపోబడి అక్కడి నుంచి దేవుని యొక్క ఆశీర్వాద ఫలము చేత రాజంతటి వాడిగా ఆశీర్వదించబడ్డాడు. ప్రభు యొక్క ఆలోచన అది కాబట్టి అతడు అక్కడికి నడిపింపబడ్డాడు. ఆ తరువాత ఆహారమును నిల్వపరిచి అందరికీ ఆకలి తీర్చేవాడిగా నిలిచాడు. ఇదంతా కూడా ప్రభు యొక్క చిత్తము, ఆయన ఆలోచన. అందుకే యోసేపును శ్రమల గుండా నడిపించాడు. ఈ విధముగా ప్రభు తన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చడం కొరకు అవసరమైతే మనలను శ్రమల గుండా కూడా నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు, అంటే సమాధానాన్ని కూడా కలుగజేస్తాడు. ఏదైనా చేయగలిగిన వాడు మన దేవాది దేవుడు కాబట్టి మన పట్ల అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు చేస్తూ మనల్ని నడిపిస్తూ ఆశీర్వాదకరంగా జీవింపచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన యందు మనం ప్రార్థన కలిగి ఆయన నడిపించడి మార్గాలలో నడిచెడి వారముగా, ఆయన ఆశీర్వాదములను పొందుకొనడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.